పక్షవాత బాధితులకు నిజంగా ఇదో గుడ్ న్యూస్. ఇలాంటి వ్యక్తుల శరీర నియంత్రణను పునరుద్ధరించేందుకు సంకల్పించిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. తలలో చిప్ను అమర్చడం ద్వారా పెరాలసిస్తో బాధపడుతున్న వ్యక్తుల శరీర నియంత్రణను పునరుద్ధరించడంలో ఇది గణనీయమైన పురోగతి సాధించింది. చేతుల అవసరం లేకుండానే ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి పరికరాలను నియంత్రించే సామర్థ్యం కలిగింది. మనం ఏ పని చేయాలన్నా బ్రెయిన్ సహా చేతులు, కాళ్ళు, ఇతర అవయవాలు సైతం వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా మన ఆలోచనలే అద్భుతాలు సృష్టిస్తే ఎలా ఉంటుందో చూపించింది ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ ప్రాజెక్ట్. మెదడులో ఉన్న ఆలోచనలను ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి వాటిని ఆదేశాలుగా మలిచి నియంత్రించే ప్రాజెక్టును సక్సెస్ఫుల్ గా అమలు చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు నోలాండ్ ఆర్బాగ్. 2016లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆర్బాగ్ వెన్నుముక విరిగిపోయి పక్షవాతంతో వీల్ చైర్కే పరిమితమయ్యారు. మెడ కింది భాగం వరకు చచ్చుబడిపోవటంతో తాను ఏ పని చేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాలు చేస్తున్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ ఆర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ను అమర్చింది. అయితే ఈ చిప్ లో పలు సమస్యలు రావడంతో దాన్ని తొలగించిన వైద్యులు లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్ లో అమర్చారు. ప్రస్తుతం అతను చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నాడు. అంతేకాదు చిప్ సహాయంతో మెదడును కంట్రోల్ చేస్తూ ఆన్లైన్ 2016లో న్యూరాలింక్ అనే సంస్థను స్థాపించి కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలు ప్రారంభించారు. పక్షవాతంతో అవయవాల కదలికలు కోల్పోయిన బాధితుల కోసం ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలుత పందులు, కోతులు వంటి జంతువుల్లో న్యూరాలింక్ చిప్ అమర్చి విజయవంతమయ్యారు. అమెరికా ప్రభుత్వం 2023లో దీనికి ఆమోదం తెలపడంతో తొలిసారి నోలాండ్ ఆర్బాగ్కు ఈ చిప్ ను అమర్చారు. పక్షవాతం వచ్చిన రోగుల్లో న్యూరాలింక్ అద్భుతంగా పనిచేస్తోందని, అలాంటి వారి శరీర నియంత్రణను పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. అంతేకాదు ఫస్ట్ ట్రయల్ సక్సెస్ కావడంతో న్యూరాలింక్ చిప్ ఇంప్లాంట్ కోసం రెండో వ్యక్తి నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానించింది ఆ కంపెనీ.